భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారణమని తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలుబైన వెంకటనారాయణ పేర్కొన్నారు. ఆయన కరగూడెం మండల కేంద్రంలో మాట్లాడుతూ ఆదివాసీ హక్కులు, 1/70 చట్టం, పేసా చట్టం, అటవీ హక్కుల చట్టం అమలు కోసం తుడుందెబ్బ పోరాడుతుందని తెలియజేశారు. వ్యక్తిగత విమర్శల కంటే ప్రజా సమస్యలపై బహిరంగ చర్చకు సిద్ధమని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తాము లొంగబోమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. మీరు ఇవాళ 2 కోట్ల విలువైనటువంటి 2 బిల్డింగ్. జై ఆదివాసీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం. నా పేరు పోలుబైన వెంకటనారాయణ. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తుడుందెబ్బ ప్రధాన కార్యదర్శిని. ఇవాళ కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ గారు తుడుందెబ్బ మండల కమిటీ మీద రకరకాల ఆరోపణలు చేయడం జరిగింది. దాని విషయమై ఇలా తుడుందెబ్బ కమిటీ తరఫున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఖబర్దార్ ఇక్బాల్ హుస్సేన్, మీరు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్ని కబ్జాలు చేస్తున్నారో, ఎన్ని దందాలు చేస్తున్నారో మాకు అందరికీ తెలుసు, సమాజానికి కూడా తెలుసు. మీ యొక్క దందాల లిస్టు ఇప్పుడు చెప్తా ఉన్నాం. జాగ్రత్తగా ఉండకపోతే మీ మీద చాలా తీవ్రంగా ఉంటుంది. మీ యొక్క గతంలో మీరు గొడ్ల వ్యాపారం చేస్తూ ఎక్కడో రైతులు పొలాల్లో కట్టేసుకున్నటువంటి గొడ్లను కూడా మీరు అక్రమంగా అమ్ముకొని బతికిన రోజులున్నాయి. మీరు మాకు నీతులు చెప్తే ఇలా ఎవరు కూడా సహించేది లేదు. అలాగే మీరు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి, అధికారంలో నా పార్టీ ఉన్నదని చెప్పి, నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా భూత వైద్యం కూడా చేసి అమాయక ప్రజలను మీరు ఎంత మభ్య పెడుతున్నారో కూడా ఇవాళ సమాజానికి తెలుసు. అలాగే మీరు 3 ఎకరాల భూమి ఉన్నటువంటి మీరు ఇవాళ 2 కోట్ల విలువైనటువంటి 2 బిల్డింగులు ఏ విధంగా కట్టారో సమాజానికి అందరికీ తెలుసు. నీ మనస్సాక్షికి కూడా తెలుసు. మీరు ఎటువంటి దందాలు చేయకుండా, ఎటువంటి అక్రమాలు చేయకుండా ఇలా 2 కోట్ల విలువైనటువంటి 2 ఇల్లు ఎలా కట్టారో మీరు చెప్పాలి, సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మీ బొలెరో వాహనం మీకు ఏ అధికారం ఉందని మీరు సైరం పెట్టుకొని తిరుగుతున్నారు రోడ్ల మీద? మీకు ఏ అధికారం ఉంది అసలు సైరం పెట్టుకోనికి? మంత్రులకే లేదు కదా. అధికారంలో ఉన్నటువంటి మంత్రులకే సైరం పెట్టుకునే అధికారం లేనప్పుడు మీరు ఇవాళ సైరం పెట్టుకొని ఎలా తిరుగుతారండి? అయ్యా ఇక్బాల్ హుస్సేన్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, నేను ఇవాళ కరగూడెం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అని చెప్పి మీ యొక్క జులుం ఏ రకంగా చేస్తున్నారో వివరాలతో చెప్తాం, వినండి. మీరు కరకగూడెం మండలం సర్పంచ్ గారు సొంత తమ్ముడైనటువంటి కొన్నవెల్లి గ్రామానికి చెందిన సోలం కేశవరావు గారి ట్రాక్టరు ఇందిరమ్మ ఇంటికి ఇసుక తోలుతా ఉంటే కరకగూడెం ర్యాంపు నుండి మీరు కావాలని ఎస్ఐ గారు చెప్పించి స్టేషన్లో పెట్టించి మళ్ళీ అదే రోజు సాయంత్రం మీరే ఎవరికి తెలియనట్టుగా, నీకు కూడా తెలియనట్టుగా వ్యవహరించి సాయంత్రం వచ్చి నేనే ట్రాక్టర్ని విడిపించినట్టుగా క్రియేట్ చేసి సాయంత్రానికి మళ్ళీ ట్రాక్టర్ని వదిలిపెట్టేట్టు చేశారు. ఆ టైంలో అదే సోలం కేశవరావు ట్రాక్టర్ స్టేషన్లో పెట్టినప్పుడు మీ ట్రాక్టర్లు కూడా ఇసుక తోలుతున్నాయి. మీ ట్రాక్టర్లు ఎందుకు స్టేషన్కి తీసుకెళ్లలేదు వాళ్ళు? అలాగే మోతే గ్రామంలో గూడరాములు అనే నిరుపేద రైతు తన ఇంటికి అవసరమయ్యి ఒక ట్రిప్ ఇసుక తీసుకుపోతా ఉంటే ఆయనను కూడా మీరు ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసి స్టేషన్లో పెట్టేయడం జరిగింది. మరి అదే టైంలో నీ ట్రాక్టర్లు కూడా ఇసుక తోలుతా ఉన్నాయి. మరి ఎందుకు నీ ట్రాక్టర్లు స్టేషన్లో పెట్టలేదు? మీరు సమాధానం చెప్పాలా? అలాగే పంచాయతీ డబ్బులు, ఎలక్షన్లో 25 లక్షలు నువ్వు ఖర్చు పెట్టానని బాహటంగా బహిర్గతంగా అందరికి చెప్పుకుంటూ ఇవాళ పంచాయతీ అకౌంట్లో నీ కొడుకు అకౌంట్కి ఎట్లా డబ్బులు పోతా ఉన్నాయి? ఏ అధికారం ఉంది మీకు? గవర్నమెంట్ డబ్బులు, ప్రభుత్వ సొమ్ము తినడానికి మీకు ఏం హక్కు ఉందండి? అలాగే ప్రభుత్వ భూములు ఎక్కడికక్కడికి సెటిల్మెంట్ చేసుకుంటూ, అమ్మకాలు కొనుగోలు చట్టవిరుద్ధంగా చేసుకుంటూ ఎక్కడికక్కడ 50,000 నుంచి మొదలు పెడితే ₹1,00,000, 2 లక్షలు దండుకుంటా ఉన్నావు నువ్వు. సెటిల్మెంట్ చేయటం వానికి చేసి సెటిల్మెంట్ చేసుకుంటా ఉన్నావు. ఎవరిచ్చారంటే నీకు ఈ హక్కు? ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినావు మా మీద, తుడుందెబ్బ కమిటీ మీద ప్రెస్ మీట్ పెట్టినావు. మా ఆదివాసీ సర్పంచులందరినీ పెట్టేసి నువ్వు ఎడిగిపోయినావు. నీకు దమ్ముంటే నువ్వు పెట్టి ప్రెస్ మీట్ మా మీద. నువ్వేందో మేమేందో తెలుసుకుందాం. తుడుందెబ్బనా ఇక్బాల్ హుస్సేనా తెలుస్తాం. అంతేగాని ఆ అమాయక సర్పంచులు ముందు పెట్టి నువ్వు వెనకాల చిల్లర రాజకీయాలు చేస్తే మాత్రం ఊరుకోదు. ఈ ఆదివాసీ సమాజం ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టదు. జాగ్రత్త.
ఖబర్దార్ బిడ్డ. అలాగే కలవల్ నాగారంలో నీ అండ చూసుకొని నీ యొక్క అడుగు జాడల్లో కుటుంబ ఎంత విచ్చలవిడి దందా నడుస్తుందో ఇవాళ మీరు గమనించాలా. ఎంత కమిషన్ ఇస్తున్నారు నీ కుటుంబ వ్యాపారం చేస్తే మీకు ఎంత కమిషన్ ఇస్తున్నారు? ఇటువంటి చిల్లర రాజకీయాలన్నీ కూడా పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు గారు కూడా గమనించి తనపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే డీసీఎంలు, పశువుల డీసీఎంలు ఇక్కడి నుంచి హైదరాబాద్ దాటియడానికి ఒక డీసీఎంకి 50,000 చొప్పున తీసుకుంటున్నారు మీరు. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ప్రజాసేవ అని చెప్పి ప్రజాధనాన్ని, ప్రజా ఆస్తుల్ని ఏజెన్సీలో ఉన్నటువంటి ఈ ఏజెన్సీ ఆస్తులన్నింటినీ కొల్లగొడుతూ ప్రజాసేవ అని చెబుతూ మళ్ళీ పాత వ్యాపారం, గొడ్ల వ్యాపారాన్ని మాత్రం వదిలేయలేదు నువ్వు. ఎవరు చేస్తారని మీరు ప్రజాసేవ చేస్తున్నావా? ఇంద్రమ ఇళ్ళ సాగు పెట్టి ఎన్ని ఇళ్ళు తోలుతున్నావు నువ్వు బయట కమర్షియల్ ఇళ్లకు? మీ మనసాక్షి తెలవదా? అంటే మీ పనులు అయితేనో వదిలేస్తారు, ఎంఆర్ఓ గారు కానీ ఎస్ఐ గారు కానీ వదిలేస్తారు. వేరే నిరుపేదలు అయితే ఎవరైనా పోయి 1-2 ట్రిప్పులు తోలుకుంటే మాత్రం వాడిని ఇమ్మీడియట్లీ నువ్వు పట్టేయటం, లేదంటే తీసుకుపోయి స్టేషన్లో పెట్టేయటం. అంటే తోలితే నువ్వే తోలాలనా? అసలు నీకేం హక్కులు ఉన్నాయి? ఏజెన్సీలో ఉన్నటువంటి ఆస్తులను కొల్లగొట్టడానికి మీకేం హక్కులు ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి వర్గ రాజకీయాలు చేసేది మీరు, మేము కాదు. గ్రామాల్లో ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి రకరకాల చిల్లర వేషాలు వేస్తూ ఇవాళ చేస్తా ఉన్నాం. అలాగే గత వారం ఆర్ఎఫ్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఇసుక తోలుతా ఉంటే ఇదే ఇక్బల్ హుసేన్ ట్రాక్టర్ ఎటువంటి పర్మిషన్లు ఉండవు, ఎవరిని అడగడు. పక్క పంచాయతీకి పోయి విచ్చలవిడిగా అక్కడ చేస్తా ఉంటే మేము ఫారెస్ట్ అధికారులకు, రేంజ్ ఆఫీసర్ గారికి సమాచారం ఇచ్చినాం. తనకున్న అధికార బలంతో ఇప్పటి వరకు కూడా కేసుగా కూడా చూసుకున్నాడు ఆయన. అంటే ఈయన దందా ఏ రేంజ్ లో జరుగుతుందో ఇవాళ సమాజం గుర్తించాలా. ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నటువంటి కరగూడెం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బల్ హుసేన్ పై పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ మండల కమిటీ ద్వారా, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తుడుందెబ్బ జిల్లా కమిటీ ద్వారా కూడా హెచ్చరిస్తా ఉన్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.